పుస్తకం పేరు రాజకీయ కథలు. రచయిత ఓల్గా. సీత జడ. కుచ్చులు కుచ్చులుగా రాలిపోతున్న జుట్టునంతా పోగుచేసి కాలికింద కదలకుండా పెట్టుకుంది సీత. దువ్వెనతో దువ్వుతున్నప్పుడల్లా ఇంత జుట్టు రాలిపోతోంది. తలమీద ఉన్న పిడికిడి వెంట్రుకలు ఎంత ప్రియంగా ఉన్నాయో, కాలికింద నలుగుతున్న వెంట్రుకలు అంత అప్రియంగా ఉన్నాయి. 60 ఏళ్ల సీతకు నెల రోజుల క్రితం పెద్ద జబ్బు చేసింది. క్రమంగా ఒంట్లో కాస్త బలం చిక్కుతోందిగాని జుట్టు మాత్రం మిగలకుండా రాలిపోతోంది. పాయలు పాయలుగా ఊడి నల్లని దువ్వెనలో వెండితీగల్లా మెరుస్తున్న ఆ జుట్టును చూస్తుంటే సీత మనసులో ఆరాటం పుట్టుకొచ్చింది. ఆ జుట్టు తన ప్రాణమైనట్లు, ఆ ప్రాణం పోతుంటే తను చూస్తూ ఉండాల్సొచ్చినట్లు నిస్సహాయంగా కళ్లనీళ్లతో కూచుండిపోయింది. ఆ జుట్టును గురించిన జ్ఞాపకాలు, ఆ జుట్టు చుట్టూ పెరిగిన భ్రమలు భ్రమతలు సీత మనసులో కల్లోలం రేపుతున్నాయి. ఊహ తెలిసేసరికి తన జుట్టు చాలా ముఖ్యమైందని సీతకు అర్థమైపోయింది. అసలు సీతకు తను ఆడపిల్లననే స్పృహ మొదటిసారిగా జుట్టు వల్లే కలిగింది. నల్లగా పట్టుకుచ్చుల్లా రోజురోజుకీ పెరిగిపోతున్న ఆ జుట్టును అతి శ్రద్ధగా పోషణ చేసేది సీత తల్లి. రకరకాల ఆకులు, పువ్వులు ఎండబెట్టేది. వాటిని కొబ్బరి నూనెలో వేసి కాచేది. దానిని రోజూ సీత వెంట్రుకలకు కుదుళ్ల కంటా పట్టించేది సీత తల్లి. తలంటే రోజు ఆమె హడావుడి చెప్పనలవి కాదు. వంట అముదం తలక అంటే గంటసేపున్న తర్వాత కుంకుడు పులుసుతో రుద్దేది. ఆ తర్వాత సాంబ్రాణి పొగవేసి ఆరబెట్టి నెమ్మదిగా చిక్కుతీసేది. ఆ రోజు మల్లెపూలో జాజిపూలో తలలో పెట్టకుండా ఉండేది కాదు. జడలో పువ్వులు పెట్టి ఆడదానికి తలకట్టే సింగారం అని నడినెత్తిన ముద్దు పెట్టుకునేది. తల్లి ఆర్భాటం వల్ల, చుట్టుపక్కలవారు తన జుట్టుకిచ్చే గుర్తింపు వల్ల సీతకు తనంటే తన జుట్టే అనిపించేది. అయితే ఒక్కోసారి సీతకు జుట్టంటే చాలా చిరాకేసేది. ప్రతి పనికి అడ్డంపడే జుట్టును కత్తిరించి పారేయాలనిపించేది. వేసవికాలంలో బోడుగుళ్లతో తిరుగుతున్న అన్నయ్యలను చూస్తే సీతకు తను కూడా నున్నగా గుండు చేయించుకొని తిరగాలనిపించేది. గుండు చేయించుకుంటే రోజూ పొద్దునా సాయంత్రం అమ్మ చేతిలో తన తల పెట్టవలసిన అవసరం లేదు. ఆ నొప్పి బాధ తప్పుతుంది. ఆటలకు పిలవగానే పరిగెత్తిపోవచ్చు. అమ్మ నున్నగా తలదువ్వి జడవేసేదాకా ఆగనవసరం లేదు. చింపిరి జుట్టేసుకొని వీధులంట బయలుదేరావా అని అప్పుడెవ్వరూ తిట్టరు. ఆదివారం పేలు దువ్వించుకోడానికి ప్రాణం పడంగా పెట్టాల్సిన అవసరమూ ఉండదు. ఈర్పేనా తీసుకొని అమ్మ తన వెనకాలే కూర్చుంటే సాక్షాత్తూ యముడే అమ్మ రూపంలో వచ్చాడా అనిపించేది. తన కర్మకాలి తల్లో ఈపు ఆపాటికే చచ్చుంటే ఇక ఆ బాధ పగవాడిక్కూడా వద్దనిపించేది. ఇన్ని రకాల ఊహల్తో ఓనాడు సీత తన కోరిక తల్లి ముందు బయటపెట్టింది. తల్లి, ఇవేం పిదపకాలం బుద్ధులే, ఆడపిల్లవి, ముచ్చటగా జడవేసుకొని పువ్వులు పెట్టుకోక మగరాయిళ్ల గుండు చేయించుకుంటావా అని చివాట్లేసేది. మగరాయుడు గొప్పవాడు, అతను గుండు గొప్పదైతే ఆ గొప్పగుండు తనెందుకు చేయించుకోకూడదో, మగరాయుడుగా ఎందుకుండకూడదో సీతకు అర్థం కాలేదు. 10 ఏళ్లన్నారాని సీత భయం గొలిపే దృశ్యం చూసిందోనాడు. పక్కింటి డాక్టరుగారింట్లో పనిమనిషి దొంగతనం చేసిందట. ఆ 16 ఏళ్ల పిల్ల తల నున్నగా గీసి సున్నపు బొట్లు పెట్టి పంపించారు. కొట్టలేదు, పోలీసులకు పట్టివ్వలేదు. ఆ అమ్మాయి గుండెలవిసేలా ఏడుస్తూ వాళ్ళింటికి వెళ్ళిపోయింది. సున్నపు బొట్లతో వెక్కిరిస్తున్నట్లున్నా గుండెమీద 2 చేతులు పెట్టుకుని ఏడు బజారంట నడుస్తున్న ఆమెను చూస్తే సీతకు కూడా ఏడుపొచ్చింది. దొంగతనం చేస్తే తిట్టరాదా, కొట్టరాదా, జైల్లో వేయించరాదా, గుండు చేయించడమెందుకు అని సీత కోపంగా పక్కింటి వాళ్లను తిట్టుకుంది. ఆ రాత్రి పడుకునే ముందు నలిగిపోతాయని జడలో మల్లెపూలు తీసి కండవాలో చుడుతుంటే Sample complete. Ready to continue?